హైదరాబాద్ మగువల మనసు దోచే అతిపెద్ద లేడీస్ ఫ్యాషన్ ప్రపంచం భామా ఎంపోరియో జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో పార్టీ ప్లీనరీకి సంబంధించిన సమావేశాలు జరగనున్నాయి. దీనికి సంబంధించి తాజాగా అక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి సభలు కానీ కార్యక్రమాలకు సంబంధించి కానీ జన సైనికులతో పాటు మిగతా పార్టీలో అందరిలో కూడా ఒక క్యూరియాసిటీ నెలకొంది. దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు రాజకీయ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం. సో జనసేన ఇప్పటివరకు ప్రభుత్వంలో భాగస్వామ్య కార్యక్రమాలు చేస్తుంది. ఇక పార్టీని పటిష్టం చేసేందుకు ముందడుగు వేస్తున్నట్టు కనపడుతుంది. ప్లీనరీలో ఏమి హైలైట్గా ఉండబోతున్నాయి? ప్లీనరీ అంటే వీరన్నట్టు 100% సక్సెస్ రేట్తో దేశ రాజకీయాల్లోనే ఒక పార్టీ పెట్టి దశాబ్దన్నర పోరాడి ఆ నాయకుడు ఎక్కడ గెలుపునే చూడాల. దాదాపు దశాబ్దన్నర తర్వాత గెలుపునేది చూశాడు. అది కూడా 21 సీట్లు పోటీ చేసి 21 గెలవటం, 2 ఎంపీలు పోటీ చేసి 2 గెలవటం. ఇది గెలవటమే కాకుండా సెంట్రల్లో మోదీ గారు కూడా ప్రధాని గారు అవటానికి ఆంధ్రప్రదేశ్లో 21 ఎంపీలు కూడా కీలకం. అంటే ఈ పొత్తు కూడా కుదిర్చింది అతనే. ఏ విధంగా చూసుకున్నా ఈజ్ అ గేమ్ చేంజర్ ఆఫ్ ఏపీ పాలిటిక్స్, ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్. సరే, పార్టీని ప్రక్షాళన చేసుకోవాలా, పార్టీకి ఒకవైపు ఎక్కడ జీరో నుంచి ఈరోజు మొత్తం ఆయనే ఒక ధైర్యం, ఒక క్యాడర్కి ఒక భరోసా ఇచ్చి నాతో 25 సంవత్సరాలు నడవగలే వాళ్ళు నాతో రండి అన్నాడు. ఎక్కడ ఎంతోమంది ఆయన విమర్శించి వెళ్ళిపోయినా కానీ పార్టీని ఈ రోజు వరకు కాపాడుకుంటున్నాడు. అందుకనే ఈరోజు దేశవ్యాప్తంగా జనసేన అంటే ఏంటి అనేది అన్ని రాష్ట్రాల్లో చర్చకి తావిచ్చింది. అదే సమయంలో నాయకుడు సమర్థుడైతే, నడిపించే నాయకుడు కరెక్ట్గా ఉంటే, అది రాజ్యం కావచ్చు, రాజ్యం నడిపించే రాజు కరెక్ట్గా ఉంటే సుభిక్షంగా ఉంటుంది. అదేవిధంగా రాష్ట్రంలో అటువంటి వ్యక్తి ఉంటే, పార్టీని ఉంటే, పార్టీ క్యాడర్ కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఆయనకి ఎప్పుడు కూడా దేశం పట్ల, రాష్ట్రం పట్ల, ప్రజల పట్ల ఎప్పుడు ఏదో సమాధానం చేయాలనే తప్పితే ఆయన ఏదో డబ్బు సంపాదించుకుందాం అనేది ఏ రోజు కూడా మనం చూడలే. కాబట్టి మీరన్నట్టు పిఠాపురం తన పార్టీ ఉనికిని, భవిష్యత్తు ప్రణాళికని, రాబోయే 10 సంవత్సరాలు ఏ విధంగా దేశవ్యాప్తంగా జనసేన ఆవిర్భవించాలనే ఆలోచన ఉంటుంది కదా. అంటే ఇప్పుడు రాష్ట్ర పార్టీ నుంచి జాతీయ పార్టీ కూడా అవతరించే అవకాశం ఉందా జనసేన? డెఫినెట్గా అవుతుంది. ఎందుకంటే పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆల్రెడీ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ కమిషన్ గుర్తు అఫీషియల్గా గాజు గ్లాస్ వచ్చేసింది. అది పోరాడారు. గతంలో వైసీపీ 5 సంవత్సరాల్లో ఆ గుర్తు రాకుండా చేయడానికి శతవిధాల ప్రయత్నం చేశారు. ఇండిపెండెంట్ కూడా ఆ గ్లాస్ గుర్తు వేయించారు. కానీ అఫీషియల్గా ఆర్టికల్ 324 ప్రకారం ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి వచ్చిన పర్సెంటేజ్ ఆఫ్ ఓటు కావచ్చు, 100% సక్సెస్ రేట్ కావచ్చు, దశాబ్దం పైన పోరాడిన తీరు కావచ్చు, కంప్లీట్గా గాజు గ్లాసు ఓన్లీ జనసేనకి ఇచ్చారు. ఇక తెలంగాణలో కూడా వచ్చేసింది. రేపు స్థానిక సంస్థ ఎలక్షన్లో, జీహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా ఇక్కడ కూడా పోటీ చేస్తున్నామని చెప్పి అనౌన్స్ చేశారు. అది బీజేపీతో పొత్తుండొచ్చు. ఇక్కడ బీజేపీ, టీడీపీ ఎట్లయితే ఆంధ్రప్రదేశ్లో చేసిందో తెలంగాణలో చేయొచ్చు. కూటమి కదా ఇది. కాబట్టి అక్కడ చూడండి, జాతీయ పార్టీ టీడీపీ ఆవిర్భవించిందంటే జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, జాతీయ ప్రధాన దర్శిగా లోకేష్ గారు ఉన్నారంటే అదేవిధంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉంది. ఇక్కడ పురుడు పోసుకున్న ఈ పార్టీ టీడీపీ ఏదైతే ఉందో ఆంధ్రాలో అట్లా ఉండి ఇప్పుడు జాతీయ పార్టీ అన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా అట్లా అనుకున్నారు. మరి జనసేన కూడా జాతీయ పార్టీగా ఆవిర్భించింది కదా. వాళ్ళ ఆశయాలు, ఒక మేనిఫెస్టో, ఒక విధి విధానాలు ఉంటాయి కదా. కాబట్టి అంటే డిఫరెంట్గా మంచి భవిష్యత్తు కోసం వాళ్ళు 3 రోజులు మీరు అన్నట్టు పిఠాపురం వేదికగా చేసుకోవటం, నాయకుడికి ఒక రాజకీయ అవకాశం ఇచ్చిన ప్లేస్ అది. సో పిఠాపురంనే ఎందుకు ఎంచుకున్నారని చెప్పుకోవచ్చు ఈ సమావేశాలకు, ప్లీనరీకి పవన్ కళ్యాణ్ గారు? మీరు అడిగిన క్వశ్చన్ చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఎక్కడ గెలుపు అనేది చూడలే. ఆయన అపజయాలు చూశాడు దశాబ్దం పైనే. పిఠాపురం ముందు గాజువాక కావచ్చు, భీమవరం కావచ్చు, ఆ ప్రజలు కూడా ఓడించారు. మరి ప్రజలు ఓడించినందుకు ఈ నాయకుడు ఓడించామనే పశ్చాత్తాపం ఇప్పుడు కలుగుతుంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి విశాఖ స్టీల్ కోసం కావచ్చు, విశాఖ రైల్వే జోన్ కోసం ఎవరు పోరాడారు, ఎవరు తీసుకొచ్చారు ఈ రోజు చెప్పండి? మోదీ గారి యొక్క ఇదితో, ఇదే పవన్ కళ్యాణ్ గారు కదా. కాబట్టి ఇప్పుడు అక్కడే ఎంచుకోవటంలో ఎందుకు ఆంతర్యం అంటే, ఆ ప్రజలు మీరు గనక నన్ను గెలిపిస్తే దేశానికి రోల్ మోడల్గా పిఠాపురాన్ని తీర్చిదిద్దా అన్నాడు. అది టెంపుల్, ఆధ్యాత్మిక రంగంగా మన పిఠాపురం ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఆంధ్ర కాశీ అనుకుంటారు. తర్వాత ఉప్పెన లాంటి సినిమాలు తీసిన తీర ప్రాంతం మనం చూసాం. అక్కడ ఉప్పాడ బీచ్ అన్నీ కూడా చూసాం. కాబట్టి ప్రకృతి రమణీయతగా ఈ ప్లేస్ని నేను దేశానికి రోల్ మోడల్ చేస్తా అన్నాడు. అదేవిధంగా తన గెలుపు అనేది చూపించింది పిఠాపురం ప్రజలు, గుండెల్లో పెట్టుకుంటా అన్నాడు. మనం చూసాం, వాళ్ళ వదిన గారు కావచ్చు, సాయి ధర్మతేజ్ కావచ్చు, వరుణ్ బాబు కావచ్చు, అందరూ కూడా వెళ్ళి పసుపు కుంకుమ జాకెట్ మొక్క పెట్టారంటే అక్కడ మహిళలందరికీ ఇంటింటి తిరిగి గెలుపుకి పరిచయం చేసింది పిఠాపురం ప్రజలు. కాబట్టి నాయకుడు ఎక్కడైతే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారో, ఇప్పుడు పిఠాపురం ఒకటైతే కుప్పం శాశ్వత చిరునామా 8 సార్లు ఎమ్మెల్యేగా చేస్తుంది ఎవరు? 4.5 దశాబ్దాల నుంచి కుప్పం ప్రజలు. అది శాశ్వత చిరునామా అయిపోయింది. ఆయన ఓడించాలని శతవిధాల ప్రయత్నం చేసి అక్కడ ఎమ్మెల్సీ ఇచ్చినా ఎవరు గెలవలేరు.
అదేవిధంగా పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారికి. ఇప్పుడు శాశ్వత చిహ్నం మరి పిఠాపురం పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం అవుతుంది. కాబట్టి అక్కడే ఎంచుకోవటం ఏంటంటే అక్కడికి గోదావరి జిల్లాలో సక్సెస్ రేట్గా ఉభయ గోదావరి జిల్లాలు చూస్తే మిమ్మల్ని జీరోకే పరిమితం చేస్తాను వైసీపీ చెప్పాడు. దాని ప్రకారం జీరోకే పరిమితం చేశారు. గోదావరి జిల్లాలో పెడుతూ ఉంటే ఒక ఉత్తరాంధ్ర ఇటు రాయలసీమ కోసం అంతే కనెక్టివిటీ ఉంటుంది. సొంత నియోజకవర్గం 12, 13, 14 తేదీలండి సాయి గారు. 12 తారీఖు మొత్తం ముఖ్య అతిథులు పిలుస్తున్నారు. దానికి అంటే ఇతర పార్టీ వాళ్ళు కూడా ఉండే అవకాశం పిలవచ్చు. 12 తారీఖు పిలవచ్చు. అతిథులను ఎవరైనా వాళ్ళు పిలవచ్చు. అంటే శ్రేయోభిలాషులు ఉంటారు, పారిశ్రామికవేత్తలు ఉంటారు, జనసేన విధి విధానాలు నచ్చే వాళ్ళు ఉంటారు, అటువంటి లేకపోతే పర్యావరణవేత్తలు ఉంటారు. ఆయనకి ఏంటంటే సమాజంలో ప్రకృతి కోసం పోరాడే వాళ్ళు కావచ్చు, సామాజిక చైతన్యం కోసం పోరాడాలంటే బాగా ఇష్టం. అటువంటి వాళ్ళు 12 తారీఖు పిలవచ్చు. 13 తారీఖు క్రియాశీల కార్యకర్తలు పార్టీ ఎవరైతే ఉంటారో అన్ని జిల్లాల అధినేతల్ని పిలిచే అవకాశం ఉంది. ఇక 14 తారీఖు 10 లక్షల మందితో భారీ బహిరంగ సభ పిఠాపురంలో పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. దానికోసం కమిటీలు వేశారు. విస్తృత స్థాయిగా ఒక కమిటీకి నేతృత్వం వహించే వాళ్ళని అపాయింట్ చేశారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయడానికి అక్కడ ఆయన సోదరుడు నాగబాబు గారు ఉన్నారు. ఇక ఈయనతో పాటు హరిప్రసాద్ ఎమ్మెల్సీ ఆయన ఎక్కడ ఉన్నాడు. ఎందుకంటే అక్కడ సొంతగా ఇల్లు తీసుకున్నాడు. 15 ఎకరాలు ఆయనకి కార్యాలయాలు కూడా, సిబ్బందికి కూడా, హెలిప్యాడ్ కూడా గొల్లపురంలో ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి పిఠాపురం ప్రజలకి ఒక సువర్ణ అవకాశంగా ఈ ప్లీనరీ సభని మనం చూడవచ్చు. గెలుపు తర్వాత అంటే అధికారం వచ్చిన తర్వాత అనుకోవచ్చు, మొదటి పార్టీ సమావేశంగా చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారికి. అంటే భారీ చేరికలమని ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఈ సమావేశానికి? చేరితే ఎవరెవరు చేరే అవకాశం ఉంది? అంటే చేరికలు ఆల్మోస్ట్ చాలామంది చేరారు కదా. ఎందుకంటే కంపారిజన్ చేసుకుంటే మిగతా పార్టీలు కూడా మంచి ఉజ్వలమైన భవిష్యత్తు జనసేన ద్వారా ఉంది. నాయకుడు చిత్తశుద్ధి గల నాయకుడు, దేశ రాజకీయాల్లో శాసించే స్థాయిలో ఉన్నాడు. మన యువతకైతే మంచి భవిష్యత్తు ఉంటుంది అనేది జనసేన వైపు ఎక్కువ మంది చూస్తున్నారు, మనం చూసాం. అదే సమయంలో మీరన్నట్టు భవిష్యత్తులో ఇంకా కొంతమంది ఆయన విధి విధానాలు నచ్చి చేర్చే కనుక ప్రముఖులే చేరే అవకాశం ఉంది. ఎందుకంటే 3 రోజులు కదా, గోదావరి జిల్లాలతో పాటు అటు ఉత్తరాంధ్ర కూడా ఉంది. చాలామంది చూపు జనసేన వైపు అంటున్నారు. మరి భవిష్యత్తు వాళ్ళ ఉజ్వలమైన రాజకీయ భవిష్యత్తు కోసం ఇప్పుడు పాడేరు తర్వాత అరకు ఎమ్మెల్యేలు కూడా జనసేన వైపు చూస్తున్నారు అంటున్నారు. ఫస్ట్ సారి గెలిచిన ఎమ్మెల్యేలు ఇప్పుడు అంటే 11 సీట్లు 2-3 సీట్లు ఎమ్మెల్యేలు కూడా జనసేన వైపు చూస్తున్నారంటే అంటే పార్టీ నాయకుడి పట్ల చిత్తశుద్ధి, వాళ్ళ భవిష్యత్తు కోసం ఒక ఆలోచన వాళ్ళకి ఉంటుంది కదా. ఎందుకంటే 10 మంది గెలిచిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు 10 మంది గెలిచారు. ఆ నాయకుడు అసెంబ్లీకి వెళ్ళనంటున్నాడు. ప్రజల యొక్క కోరికల్ని అసెంబ్లీ అంటే దేవాలయం కదా సార్ సాయి గారు. గెలిపించేది, ప్రమాణ స్వీకారం చేసేది మనం ఎన్నో రాజ్యాంగం పట్ల చేసి అసెంబ్లీకి వెళ్తాం. అసెంబ్లీకి వెళ్ళమంటున్నారు. ప్రజల యొక్క సమస్యలు ఎలా తీరుతాయి? మరి వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడున్న 10 మందిలో కూడా అసమ్మతి ఉంది. వాళ్ళు కూడా పక్క పార్టీలు చూసే అవకాశం ఉంది. అట్లా ఎక్కువగా జనసేన వైపు చూసే అవకాశం ఉంది. కాబట్టి మేబీ వాళ్ళతో పాటు ఇంకా ప్రముఖులు, రాజకీయ సీనియర్స్ నాయకులు, వివిధ పార్టీకి చెందిన వాళ్ళు జనసేనలో చేరినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదన్నమాట. రైట్ సార్. అది మొత్తానికి జనసేన పార్టీ అఫీషియల్గా ప్లీనరీ కార్యక్రమాన్ని చేయబోతుంది. పార్టీ పటిష్టత, పార్టీని బలోపేతం చేసే విధంగా ఈ సమావేశాలు జరగబోతున్నాయి. భారీ బహిరంగ సభ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి సందేశాన్ని ఇస్తారు కార్యకర్తలకి, ఆ పార్టీ నేతలకు అనేది చూడాలి. సో అది ఈ కార్యక్రమానికి సంబంధించి చంద్ర శ్రీనివాస్ గారు చెప్తున్నటువంటి వివరాలు. చూస్తున్నాడు సుమన్ టీవీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.